హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య నవీన్ అఫీషియల్. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే, ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ డే వ్లాగ్ ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి గాయ్స్. నేనైతే ప్రజెంట్ ఇప్పుడే లేచానమాట. లేచి ఇల్లంతా ఊకేసుకొని మంచిగా సింపుల్గా ఇలా నాకు వచ్చిన ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా లేచి ఫ్రెష్ అప్ అయి కింద పూజ సామాన్ అయితే తీసుకొచ్చాడు ఇప్పుడే. ఫ్లవర్స్, ఇంకా ఉసిరికాయలు, కొబ్బరికాయలు, ఒత్తులు అవన్నీ కూడాను. నేను కూడా ఇంట్లో వర్క్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. నెయ్యి కొంచెం కాగబెట్టేసుకొని దాంట్లో ఒత్తులు వేసుకుంటే ఒత్తులంతా పీల్చుకుంటాయి కదా, ఇంకా మన దీపం కూడా మంచిగా వెలుగుతుంది. ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేయండి గాయస్, తెలియని వాళ్ళైతే. ఇలా ఒత్తులన్నీ బాగా పీల్చుకున్న తర్వాత మనం దీపం పెట్టేసుకుంటే దీపం కూడా మంచిగా వెలుగుతుంది గాయస్. నేనైతే ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాను, ప్రసాదం చేసుకొని సింపుల్గా. సో ఈ కార్తీక పౌర్ణమి మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఈ చెప్పులు, ఈ జనాలను చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది టెంపుల్లో ఎంత రష్ ఉండింది. సో నేను ఫస్ట్ టైము టెంపుల్లో ఇంతమందిని చూడడము. ఇక్కడ మొత్తం సాములు పూజ చేస్తున్నారు. ఇక్కడ ఫ్యామిలీస్ అందరు కలిసి మాలలు వేసుకున్న వాళ్ళు ఇక్కడ సైడ్ పూజ చేసుకుంటున్నారు. ఇక్కడ పైన కూడా నార్మల్గా అందరు దర్శనం చేసుకొని పైన ఇక్కడ దీపం పెడుతున్నారు. సో దీపం పెడదామంటే అస్సలు ప్లేస్ లేదు గాయ్, చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంకా మేము కూడా దర్శనం చేసుకొని ఇలా నేను కూడా సింపుల్గా అయితే దీపం పెట్టేసుకున్నాను. ఇంటి దగ్గరనే మనం అన్నీ ప్రిపేర్ చేసుకుని వెళ్తే టెంపుల్లో కొంచెం ఇబ్బందిగా ఉండదు. ఒత్తులు, ఫ్లవర్స్ అన్నీ మనం ఇంటి దగ్గర నుంచి కొంచెం ప్యాక్ చేసుకొని వస్తే. సో ఇలా నేనైతే దీపం పెట్టేసుకుని దర్శనం చేసుకున్నాం అన్నమాట. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్దాం అనేసి ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా డుగ్గుగాడు చూడండి బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు ఇంటికి వచ్చేటప్పుడు, బయట ఏమేమి ఉన్నాయా ఏంటి అని వాళ్ళ డాడీ మీద పడుకొని. టెంపుల్లో అంతా జుట్టు లాగేస్తుంది డుగ్గుగాడు. ఇంకా ఇంటికి వచ్చేసి ప్రసాదం తినేసామన్నమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. లంచ్లోకి వచ్చి పాలకూర ఫ్రై చేశానమాట. పాలకూర ఉల్లికారం ఫ్రై. సో ఇది ఫుల్ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది, ఒకసారి ట్రై చేయండి గైస్. ఇంకా కొద్దిసేపు పడుకొని ఈవినింగ్ అలా అయిందనమాట. ఇంకా బాసాల్లో అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. నేను పడుకొని లేచాను, డుగ్గువాడు కూడా పడుకున్నాడు. ఇప్పుడు వాడు పడుకున్నప్పుడు ఇంట్లో వర్క్స్ చేసుకోవాలనేసి. ఇంకా ఈవినింగ్ అయింది, టీ తాగుదాం అనేసరికి సడన్గా గ్యాస్ అయిపోయింది. ఇంకా కుక్కర్లో టీ పెట్టాను అనమాట. ఈరోజు టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నాను. పర్లేదు, బాగానే ఉంది. మీరు కూడా అలా ఒకసారి ట్రై చేస్తారా ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు? కింద కామెంట్ చేయండి. ఇక్కడ మీషో నుంచి అయితే ఆర్డర్ వచ్చింది. ఇక్కడ బెడ్షీట్ అయితే బుక్ చేశాను అనమాట. క్వాలిటీ వైజ్ ఎలా ఉంది ఏంటి అని చెప్తాను ఇప్పుడు. ఇలా చూస్తే అర్థం కాదు కదా, నేను బెడ్ మీద వేసి ఒకసారి చూపిస్తాను. ఇది ముందున్న బెడ్షీట్ అనమాట. ఇది తీసేసి ఇది వేస్తున్నాను. ఇది ఫైనల్ లుక్ అనమాట బెడ్షీట్. క్వాలిటీ వైజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది గాయస్. లెంత్ కూడాను. ఇది డబుల్ బెడ్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి, మీషోలో అయితే ఉంది. ఈ రోజు వీడియో వచ్చేసి ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.